దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 25th నవంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 11 and verse 32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన నతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And such as do wickedly against the covenant shall he corrupt by flatteries. But the people who know their God shall be strong and do exploits. But people who know their God will be strong and do exploits. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. దేవుని ఎరుగువారు. యూ షుడ్ నో గాడ్. ఇట్స్ నాట్ నోయింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవడం కాదండి, దేవుణ్ణి తెలుసుకోవడము, దేవునితో పరిచయం ఏర్పాటు చేసుకోవడము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటావో, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బలాన్ని పొందుకుంటావు. దేవుణ్ణి తెలుసుకుంటావో నువ్వు జీవమును పొందుకుంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నన్ను బలపరచువాను ఎందు నేను సమస్తము చేయగలి. ఈ బలం ఎలాగొస్తుంది? దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయనతో వ్యక్తిగతమైన అనుభవము కలిగి ఉండాలి. హౌ టు నో గాడ్? బై హ్యావింగ్ ఎక్స్పీరియన్సెస్ విత్ గాడ్. ఎలాగండి దేవుని తెలుసుకోవాలి? దేవునితో అనుభవాలు, దేవునితో అనుభవాలు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో గొప్ప పనులు చేయాలంటే, గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలంటే దేవుణ్ణి తెలుసుకోవడమే ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి తెలుసుకోవడమే, దేవునితో పరిచయం పెంచుకోవడమే, దేవునితో అలవాటు అవ్వడమే, ఆయన సన్నిధిని అలవాటు చేసుకోవడమే నిన్ను గొప్ప వ్యక్తిగా ఆయన చేయుచున్నాడు. हिंदी में पढ़ेंगे दानियल का पुस्तक, उसमें 11 अध्याय और 32 वचन पढ़ रहे हैं. 30 वचन पढ़ रहे हैं. जो दुष्ट होकर उस बाचा को तोड़ेंगे उनको वहाँ चिकनी चुपड़ी बातें का कहकर भक्तिहीन कर देगा, परंतु जो लोग अपने परमेश्वर का ज्ञान रखोगे वे हियाव बांधकर बड़े काम करेंगे. वो हियाव बांध कर बड़े, जो परमेश्वर को जानते हैं, परमेश्वर के बारे में जानना नहीं, परमेश्वर को जानना है, वो हियाव बांध कर बड़े काम करते. क्या आपके जीवन में बड़ा काम करना चाहते हैं? तो परमेश्वर को जानो. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారా? మీరు చదువుకుంటున్న చదువులో, మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో, మీ ఫ్యామిలీలో, మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యములు. దేవుని తెలుసుకోండి. కుటుంబంగా దేవుని తెలుసుకోండి. వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోండి. యూ విల్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. గొప్ప కార్యములు చేసేద్దాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేవయ్యా. స్తోత్రంలయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గొప్ప కార్యాలు చేయటకు నాయన నేను తెలుసుకునే బిడలుగా వారందరినీ కూడా మీరు మార్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ తండ్రి, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రమయ్యా. తండ్రి, ఉద్యోగంలో చేస్తున్న వారు, ఉద్యోగంలో ఎదురు చూస్తున్న వారు అందరినీ నువ్వు బలపరిచి మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యేట కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, బిజినెస్లో అన్నింటిలో కూడా నీవు నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రతి అవసరాన్ని తీర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా దేవా, అనారోగ్యం చిన్నపిల్లల కొరకు ప్రార్థన చేసిన వారందరినీ ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, రక్షకుడు నన్ను చదువుకుంటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. విదేశాల్లో చదువుకున్న వారు, హాస్టల్స్లో చదువుకుని మీ తోడు దయచేసి వారి గొప్ప కార్యములు చేటుకొని నిన్ను తెలుసుకునే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో, మనుషు దయలో వర్ధింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారి పరిచయం అంతట్లో మీ తోడు
కృపకొరకే స్తోత్రం నాయన. దేవ భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినాను. అవును తండ్రి, ప్రతి ఒక్కరూ రక్షింపబట్టుకు మీ నడిపింపు సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి ప్రభా నాయన తండ్రి, మేము గొప్ప కార్యాలు చేటుకు మాకు నేర్పించిన విషయాలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వచ్చున్నాను తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమె దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.